గాలి కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మనకు వెంటనే గుర్తొచ్చేవి ఆధునిక టెక్నాలజీలు. కాని ఒకవేళ దీనికి సమాధానం ఒక పురాతన అగ్ని క్రతువులో ఉందని, అది 8 ఏళ్లపాటు జరిగిన ఒక శాస్త్రీయ అధ్యయనం చెబితే, ఈ విశ్లేషణలో ఆ ఆశ్చర్యకరమైన పరిశోధన గురించే వివరంగా తెలుసుకుందాం. సో అసలు ప్రశ్న ఇదే, ఒక పురాతన అగ్నిక్రతువు నిజంగా సైంటిఫిక్గా వాయు కాలుష్యాన్ని తగ్గించగలదా? ఈ రీసెర్చ్ పేపర్ ఏం చెప్తుందో చూద్దాం. సరే, మరి ఈ టాపిక్ని ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ పురాతన క్రతువు వెనుకున్న వాదనేంటో పరిశీలిద్దాం. అటుపై 8 ఏళ్లపాటు జరిగిన ప్రయోగం, దాని ఫలితాలు, ఇంకా చివరగా ఆ పేపర్ ఫైనల్ కంక్లూజన్ ఏంటో విశ్లేషిద్దాం. రైట్. ముందుగా మనం సమస్యనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన గాలిలో కంటికి కనిపించకుండా ఉన్న ఈ ముప్పు గురించి మనకు సరిగా తెలియకపోతే దానికి ప్రతిపాదించిన ఈ అసాధారణ పరిష్కారాన్ని మనం అంచనా వేయలేం. అయితే ఈ రీసెర్చ్ పేపర్లో మెయిన్గా ఫోకస్ చేసిన పొల్యూటెంట్ ఏదంటే పార్టిక్యులేట్ మ్యాటర్. దీన్నే షార్ట్గా పిఎం అంటారు. ఇవి గాలిలో తేలియాడే చాలా చిన్న కణాలన్నమాట. ముఖ్యంగా PM2.5 అనేవి ఎంత చిన్నవిగా ఉంటాయంటే అవి మన ఊపిరితిత్తుల్లోకి చాలా లోతుగా వెళ్లి చివరికి రక్తంలో కూడా కలిసిపోగలవని ఈపీఏ హెచ్చరిస్తోంది. సో గాలి ఎంత క్లీన్గా ఉందో చెప్పడానికి ఒక స్కేల్ ఉంటుంది. అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లేదా AQI. ఈ స్కేల్లో 0 నుండి 15 ఉంటే గాలి చాలా బాగున్నట్టు. అదే 300 దాటితే మాత్రం చాలా ప్రమాదకరం. మనం ముందు ముందు చూడబోయే ఫలితాలను అర్థం చేసుకోవడానికి ఈ కొలమాదం చాలా ముఖ్యం. ఇప్పుడు అసలు విషయానికొచ్చేద్దాం. ఇంత మోడర్న్ పొల్యూషన్ ప్రాబ్లంకి ఈ రీసెర్చ్ పేపర్ ఒక చాలా పాత, మనం అస్సలు ఊహించని సొల్యూషన్ని ప్రపోజ్ చేసింది. ఆ సొల్యూషన్ పేరే యజ్ఞం లేదా అగ్నిహోత్రం. పేపర్ ప్రకారం ఇది ఒక స్పెషల్ గుండంలో అగ్నిని రాజేసి మంత్రాలు చదువుతూ కొన్ని పదార్థాలను అందులో వేసే ప్రాసెస్. కానీ ఇక్కడే అసలైన పాయింటుంది. ఈ ప్రక్రియ నుండి వచ్చే ఆవిర్లు గాలిలో ఉన్న ప్రమాదకరమైన PM కాలుష్యాన్ని తగ్గిస్తాయని ఈ పేపర్ క్లెయిమ్ చేస్తోంది. సో ఈ యజ్ఞ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ముందుగా ఒక యజ్ఞకుండాన్ని రెడీ చేస్తారు. తర్వాత సమిధలు అనే స్పెషల్ కర్రలతో అగ్నిని వెలిగిస్తారు. కరెక్ట్ టైంలో అగ్నిలో కొన్ని పదార్థాలను సమర్పిస్తారు. ఆ తర్వాత వాటి నుండి వచ్చే ఆవిర్లు అట్మాస్ఫియర్లోకి వెళతాయి. ఇంతకీ ఈ క్రతువులో ఏమేం పదార్థాలు వాడతారు? పత్రం ప్రకారం ఇందులో 4 రకాలవి ఉంటాయి. కుంకుమ పువ్వు, గంధంలాంటి సుగంధభరిత పదార్థాలు, బెల్లం, తేనెలాంటి తీపి పదార్థాలు, ఆవు నెయ్యి, బియ్యంలాంటి బలాన్నిచ్చేవి, ఇంకా మూలికలు, కొన్ని విలువైన లోహాలు లాంటి ఆరోగ్యాన్ని కాపాడేవి. సరే, మరి ఈ క్లెయిమ్ని ఎలా టెస్ట్ చేశారు? ఇక్కడి నుండే ఈ స్టడీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇదేదో చిన్న ప్రయోగం కాదు, ఏకంగా అమెరికాలో 8 ఏళ్లపాటు చేసిన పరిశోధనపై ఆధారపడి ఉంది. ఈ స్టడీ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో అట్లాంటా దగ్గర 2012 నుండి 2019 వరకు జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ పొల్యూషన్ డేటాను వీళ్ళు సొంతంగా కలెక్ట్ చేయలేదు. దాన్ని నేరుగా జార్జియా ప్రభుత్వ అఫీషియల్ మానిటరింగ్ ప్రోగ్రాం నుంచే తీసుకున్నారు. సరే, మరి ఈ 8 ఏళ్ల ప్రయోగంలో ఏం తేలింది? ఇప్పుడు ఆ డేటా ఏంటో చూద్దాం. -88%. ఇది 2012 ప్రయోగంలో వచ్చిన మొదటి చాలా ఆశ్చర్యకరమైన ఫలితం. యజ్ఞం జరిగిన కేవలం 12 గంటల్లోనే PM2.5 కాలుష్యం దాదాపు 90% పడిపోయింది. ఇది చాలా అంటే చాలా పెద్ద తగ్గుదల. 2012లో ఇంకో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ జరిగింది. అదే వర్షపు నీటి మీద. యజ్ఞం తరువాత పడిన వాన నీటిని కలెక్ట్ చేసి నార్మల్ బాటిల్ వాటర్తో పోల్చారు. ఇక్కడ రీసెర్చ్ పేపర్ ఒక వింత వాదన చేసింది. వాననీటిలో ఫ్లోరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయట. దీని బట్టి యజ్ఞం ప్రభావం భూమికి చాలా ఎత్తులో ఉండే స్ట్రాటోస్పియర్ వరకు చేరిందని ఆ పత్రం పేర్కొంది. 2013 డేటా చూసుకుంటే సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. యజ్ఞం జరిగిన ఆ వారంలో అట్లాంటాలో యావరేజ్ AQI కేవలం 39.50గా రికార్డయింది. ఈ చార్ట్లో చూస్తేనే తెలుస్తోంది, ఇది గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ స్థాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఎంతసేపు, ఎంత దూరం వరకు ఉంది? పత్రం ప్రకారం కాలుష్యం మీద ఈ ప్రభావం ఏకంగా 96 గంటల వరకు కనిపించిందట. అంతేకాదు, యజ్ఞం జరిగిన ప్రదేశం నుండి 50 కిలోమీటర్ల దూరం వరకు కూడా గాలిలో PM కణాలు తగ్గడం గమనించారు. మరో ముఖ్యమైన సంఖ్య
-66%. ఇది 2019 ప్రయోగంలో వచ్చిన ఫలితం. యజ్ఞం జరిగిన 5 రోజుల తర్వాత కూడా సగటు PM కాలుష్యం ఇంత భారీగా తగ్గింది. ఇంత డేటా చూశాక చివరిగా ఈ రీసెర్చ్ పేపర్ను రాసిన రచయిత ఏ కన్క్లూషన్కి వచ్చారు? ఇప్పుడు ఆ ఫైనల్ తీర్మానమేంటో చూద్దాం. ఆ రచయిత మాటల్లోనే చూస్తే, ఫలితాలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పునరావృతం అయినందున PM వాయు కాలుష్యం తగ్గించడానికి యజ్ఞం ఒక సరైన ప్రక్రియ అని మేము నిర్ధారించాము. ఇది ఈ పత్రం యొక్క అధికారిక ముగింపు అన్నమాట. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తోంది. ఆధునిక సమస్యలకు ఇలాంటి పురాతన పద్ధతులను ఒక సైంటిఫిక్ సొల్యూషన్గా నిరూపించాలంటే ఇంకా ఏమీ అవసరం?